అంటారు. బట్ అట్ ద సేమ్ టైం అవును. వాళ్ళకు కూడా అనర్హులైన వాళ్ళు సంక్షేమ పథకాలు పొందుతున్నారు. ఎలక్షన్స్ అప్పుడు ఉమ్, డబ్బులు తీసుకుంటుండే. నేను ఇంతకుముందు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశా. ఉమ్, చుట్టూ బురద గుంటల్లో దూరిన రాజకీయ నాయకులు ముందు ఉమ్, మీడియాని కలుషితం చేశారు, ఉమ్, పబ్లిక్ని కలుషితం చేశారు. ఇప్పుడు ఉమ్, మీడియాని మీరు శుద్ధపూసలా అని చెప్పేసి అడిగే పరిస్థితి వచ్చా, అట్లాగే ఉమ్, జనాల్ని మీరు తింటలేదా అనే పరిస్థితి వచ్చా, మీకే ఉమ్, పెడుతున్నాం కదా అన్నటువంటిది. ఉమ్, కాబట్టి ఇక్కడ ఇవాళ ఏమి లేదు, ఒక అవినీతికి అలవాటు పడ్డ రాజకీయ వ్యవస్థ మొత్తం ఉమ్, వ్యవస్థను నాశనం చేసేసింది. ఇప్పుడు అధికారి ఇదివరకు లంచం తిన్నాడంటే చాలా పెద్దది, ఉమ్, 50 రూపాయలు తిన్నా 100 రూపాయలు తిన్నా సరే పెద్ద ఇష్యూ కింద ఫీల్ అయ్యేవాళ్ళు, ఉమ్, సైకలాజికల్గా ఫీల్ అయ్యేవాళ్ళు టీవీల్లోనో పేపర్లోనో వచ్చినప్పుడు. ఇప్పుడు అదేదో "ఆ, దొరికాడంటారు పాపం పాపం" అంటున్నారు. అంటే ఉమ్, అధికారులు తింటున్నారని తెలుసు, ప్రభుత్వ ఉద్యోగులు తింటున్నారని తెలుసు, రాజకీయ నాయకులు తింటున్నారని తెలుసు, తిననోడు ఎవడో కనబడట్లేదు అక్కడ, ఇంక్లూడింగ్ ఆ వాటర్కి వీళ్ళు డబ్బులు పంచితే తినడంతో సహా కలిపితే. కాబట్టి ఉమ్, ఇవాళ కరప్షన్ని బీభత్సమైన సబ్జెక్టుగా చూడట్లేదు. ఏం చూస్తారయ్యా అంటే తమని ఇబ్బంది పెట్టే అవినీతి, ఉమ్, లైక్ లంచాలు. తాము ఉమ్, వెళ్ళినప్పుడు పని అడిగితే లంచం అడిగినప్పుడు అవి ఉమ్, ఉండకూడదని కోరుకుంటున్నారు. ఉమ్. ప్రతి రోడ్ వేసిన చోట తింటారు, ఇరిగేషన్ చోట తింటారు.